హాయ్ అండి, సంపూర్ణ వాక్సి స్వాగతం. అందరికీ ధన్యవాదములండి. ఈరోజు మాఘపురాణము 9వ అధ్యాయం చెప్పుకుందామండి. పుష్కరుని వృత్తాంతం అండి. ఈ విధంగా ఆ ముగ్గురు కన్యలు పునర్జీవితులైన వృత్తాంతమును దిలీపునకు వివరించగా, దిలీపుడు శ్రద్ధగా వినిన తర్వాత తనకు కలిగిన సంశయమును గురువర్యులను వశిష్ఠుల వారితో ఇటులో చెప్పాడు. పూజ్యులైన ఓ మహర్షి, ఈ భూలోకమునకు యమలోకమునకు దూరం ఎంతుంది? చనిపోయిన ముగ్గురు కన్యల ప్రాణములు ఎంతకాలములో వెళ్ళి వచ్చినవి అని ప్రశ్నించెను. వశిష్ఠుల వారు దీర్ఘముగా ఆలోచించి ఇటుల బదులు చెప్పిరి. మహారాజా, అందరూ తెలుసుకోనదగిన ప్రశ్నే అడిగితివి. శ్రద్ధగా వినుము. భక్తి మార్గమునకు మించినది మరొకటి లేదు. చనిపోయిన ముగ్గురు కన్యలు పుణ్యవతులు. వారొకసారి మాఘమాసంలో స్నానమాచరించి ఉన్నందున వారికి కలిగిన పుణ్యఫలమే మరల బ్రతుకు ఇచ్చినది వాళ్ళకి. దీనికి ఒక ఉదాహరణ వివరింతును, ఆలకింపుము. ఒకప్పుడు పుష్కరుడు విప్రుడు ఈ కన్యల వలననే యమకింకరులచే యమలోకానికి పోయి తిరిగి భూలోకమునకు వచ్చాడు. ఆ వృత్తాంతము చాలా విచిత్రమైనటువంటిది. పుష్కరుడును ఒక బ్రాహ్మణుడు, మంచి జ్ఞానవంతుడు, సకల జీవుల యందు దయగలవాడు. పరోపకారము చేయుటయే తన ప్రధాన ధ్యేయం. అతడు ప్రతి మాఘమాసమునందు నిష్ఠతో స్నానము, జపములు మొదలగు పుణ్యకార్యములు విడవకుండా చేయిసు దీక్షావంతుడుగా ఉన్నాడు. సదా భగవంతుని నామ సంకీర్తనములు పాడుచు భజించుచు జీవితమును గడుపుచున్న పరమ భక్తుడనమాట అతడు. ఒకనాడు యముడు పుష్కరుని ప్రాణములను తోడుకొని రండని తన భటులకు ఆజ్ఞాపించాడు. ఈ యమభటులు ఏం చేశారంటే, వెంటనే పోయి ఈ విప్రపింగవుని ప్రాణములను తీసి యముని వద్దన నిలబెట్టారు. ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచనలో నిమగ్నుడై ఉండెను. భటులు తోడుకొని వచ్చిన పుష్కరుని వైపు చూడగా పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచుండెను. ఈ యమధర్మరాజునకు ఏదో భయము ఆవరించినట్లయింది. వెంటనే పుష్కరుణ్ణి తన ప్రక్కనున్న ఆసనంపై కూర్చుండమని కోరాడు యముడు. యముడు భటుల వంక కోపంగా చూచి, ఓరి భటులారా, పుష్కరుడును పేరుగలవాడు ఆ గ్రామమునందే మరొకడు కలడు. వారిని తీసుకురాకుండా ఈ ఉత్తముని ఎలా తీసుకొచ్చారు మీరు అని గట్టిగా గర్జించి అడిగాడు. అప్పుడు ఆ యమభటులు గడగడ వణికిపోయారన్నమాట. యమధర్మరాజు పుష్కరుని వైపు చూచి నమస్కరించి, జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకమునకు వెళ్ళుడు అని చెప్పాడు. జరిగిన పొరపాటును పుష్కరుడు కూడా విచారించి, సరే, వచ్చిన వాడను ఈ యమలోకమును కూడా చూచిపోదును అని అనగా యమలోకమును చూచుటకు పుష్కరునకు అనుమతిచ్చాడు. పుష్కరుడు ఒక్కొక్క దిశగా పోయి నరులు పడుచున్నటువంటి నరక బాధలను చూడసాగాడు. జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధముల శిక్షణను అనుభవించుచుండుట పుష్కరుడు కనులారా చూశాడు. అతనికి అమితమగు భయం కలిగింది. తన భయం పోవుటకు హరినామస్మరణ బిగ్గరగా చేయసాగాడు. అంటే పెద్దగా హరిని స్మరించుకుంటూ ఉన్నాడు. వారి నామస్మరణ విన్న ఆ పాపజీవులు తమ తమ పాపములను పోగొట్టుకొనుచుండిరి. వారి శిక్షలు ఆపు చేయడమైనది. యమలోకమంతయు చూచిన తర్వాత పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చెను. పాపులు అనుభవించుచున్న నరక బాధలను చూచి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానముతో దేవుని స్మరించుచుండెను. ఆ ప్రకారముగా కొంతమంది పుణ్యాత్మలు యమలోకమునకు వెళ్ళి తిరిగి వచ్చిన వారున్నారు. ఇది నిజము. మున్ను శ్రీరామచంద్రుడు పరిపాలించు సమయమున ఒక విప్రకుమారుడు చనిపోయినాడు. ఆ వార్త విని రామచంద్రుడు యముని ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బ్రతికించాడనమాట. అటులనే శ్రీకృష్ణుడు తన విద్య
కరిపినటువంటి గురువు గారి కుమారుడు చనిపోగా తన మహిమ వలన తిరిగి బ్రతికించెను. కానీ మనము తప్పనిసరిగా చాలా వరకు ఏవైనా సరే పుణ్యకార్యములు చేయాలి అనేటువంటిదే మనము ఆలోచించుకోవాలండి. ఆలోచించుకొని మనము పుణ్యకార్యములు చేయుటకు అలవాటు చేసుకుందాము. ఎన్ని పనులున్నా ఏమున్నా కూడా సరే మనము ఈ దేవుణ్ణి స్మరించుకోవటం మానుకోకండి. తప్పనిసరిగా దేవుణ్ణి స్మరించుకోండి. ఇది నా కోరిక, నా మనవి. మీరు చెప్తారండి స్మరించుకోమని, మాకు కుదరద్దా అని చెప్పి అనుకుంటా. లేదండి, మీరు తినేటప్పుడైనా కూడా అన్నం తినేటప్పుడైనా దేవుణ్ణి స్మరించుకుంటూ తినండి. ఇప్పుడు మీరు వంట చేస్తుంటారు కదా ఆడవాళ్ళు, ఆ వంట చేసేటప్పుడు కొంచెము దేవుణ్ణి స్మరించుకుంటూ చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటూ ఉంటే మనకు భక్తి మార్గము అలవడుతుంది, తర్వాత మనకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది, తర్వాత పునర్జన్మ అనేటువంటిది కూడా మనకు ఉండదండి. మనం దేవునిలో ఐక్యమైపోతాం. కాబట్టి అలా చేస్తారని కోరుకుంటూ ఈ మాఘపురాణం 9వ అధ్యాయము ముగిస్తున్నాను. 10వ అధ్యాయంతో మరలా మీ ముందుకు వస్తాను.